అసలు దొంగని ఎవడు చూస్తాడా బాబు? నువ్వు వాడు దొంగ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి దొంగ. ఆ దొంగను చూసేది ఎవరు? ఎక్కడ పర్యటనకు వచ్చినా కాకపోతే ఆ పనికి మాలి దొంగలే ఉంటారు ఆయన ఎమ్మటి కూడా కార్యకర్తలు వాళ్ళు. కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి వాళ్ళని చంపేవాడు ఎవడు లేడు, వాళ్ళే చంపుతున్నారు అందరిని. ఆమె తెలుసు ఫ్యాక్షన్ రాజకీయం చేయటం ఆడ మనిషికి. ఆమె మాటలే ఎట్టుంటాయి తెలుసుగా. నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, విన్నారో లేదో మరి, అది వినమాను తెలిసింది ఎంత ఆ స్టేట్మెంట్ ఎట్టుందో. ఎవరినైనా సరే కార్యకర్తలు మీరు అడుగు కూడా ముంగలకి ఇవ్వకండి, ఆయన వస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే తప్ప మీరు ఎవరు తొందరపడొద్దని చెప్పి ఇలా. అది వాళ్ళ నైజం, తెలుగుదేశం వాళ్ళ నైజం అది. అసలు ఇవన్నీ ఒట్టియండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడే ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు. ఈ రాష్ట్రానికి బట్టి శని. ఆ శని పోతే కానీ ఈ రాష్ట్రం ఇంకా బాగుపడిద్ది, అంతే తప్ప ఆ శని ఉన్నన్నాలో ఇట్నే ఏదో ఒక అలజడి లేపుతూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి అలజడి లేగుట్టి ఒకరినొకరు తన్నుకుంటాడు, అంతే తప్ప ఆ జగన్మోహన్ రెడ్డి ఒక కీచుకుడు అయితే ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవడు కోరుకోవట్లేదు. ఎవడో రౌడీలు దొంగలు వీళ్ళు కోరుకుంటున్నారు కానీ మంచోడు ఎవడు నా పొట్టోడు ఎందుకు కోరుకుంటాడు? నేను కాంగ్రెస్, నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని కోరుకుంటానా? నేను వాస్తవంగా రాజశేఖర రెడ్డి మడిచి నేను వాగడ. మరి వాడు ఆయన కొడుకే కదా ఈయన కావాలని నేను అసలు ఎప్పుడు కోరుకోను. ఈడ దుష్టుడు దుర్మార్గుడు. జగన్ అంటానికి జగన్ ఎవరే? మా ఊరు పక్కనే కానీ అందుకని సురేష్ ఎన్ని అరాజకాలు చేశాడు ఆడ రమ్మను జనం చెబుతారు. ఏడో 4 గోడల మధ్యలో ఉండి ఆ లేఖనం పెట్టుకొని మాట్లాడితే ఎట్టపోయింది? ఆ సాక్షి పేపర్కి ఒక్కదానికి చెబితే సరిపోయిద్దా? ఇక్కడ చేసిన అరాచకం మొత్తం కనపడుతుంది ప్రజలకి, ప్రజలే చెబుతారు రమ్మను, అంతే తప్ప ఆయన అడవ కూర్చొని మాట్లాడుకుంటాడు సరిపోయింది. దోసుకున్నాడు, దాచుకున్నాడు, ఏం చేసుకుంటాడు చేసుకోమను. తగిలిద్దిగా కొద్దిగా చూస్తూ ఉండండి. నిదానమే ప్రధానం. ఆనందంగా అన్నం వరకదో టైం వచ్చినప్పుడు అరిగిద్ది. పేరు ఎత్తబాక అసలు. వాడంత ఎదవలేడు, వాడంత సన్నాసి లేడు. చెప్పాలంటే పిల్లల కల సన్నాసిలో మొదటి రకం వాడు. ఆ పోసాన కృష్ణమురళి అనేవాడు మా ఊరు పక్కన పెద్దకాక అనేవాడిది. వాడు బతికేవుడు తెలీదు, చేయలా. ఈయన తెలుసు బాగా. ఈడు ఏం తప్పు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అంత శవాలతో పరిపాలన చేసి వీళ్ళు శవాలు పోలీసులతో పరిపాలన చేశారు. కాదని పోలీసు వాళ్ళు చెబుతారు. ఇవాళ ఒకటే ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు జిల్లాకు 10 మందో 15 మందో పోలీసులు వస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు సెక్యూరిటీగా. అయ్యా చంద్రబాబు గారు కొద్దిగా గమనించయ్యా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చేయకూడదు పరిపాలన. ఇలా వచ్చిన పోలీసులకి నుంచోడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ సరైన హోటళ్ళు లేవు. మరి ఆ పోలీసు వాళ్ళు తినడానికి కూడా ఇక్కడ హోటల్లో ఫుడ్ సరిపాట్లు. ఆయాలకి ఇవాళకి వస్తే వాళ్ళకి ఫుడ్ ఉంటుందా హోటల్లో? మరి మీరు వాళ్ళందరూ దయించి వాళ్ళకి ఆ ఫుడ్ అన్నా ఏర్పాటు చేయండి, మరి ఏడన్నా వాళ్ళకి షెల్టర్ అన్నా ఏర్పాటు చేయండి. పాపం రోడ్ల మీద కొనుక్కుంటున్నారు ఆ పోలీసులు. మరి గత ప్రభుత్వంలో కూడా మేము ఎట్నే ఏడిచాము, మళ్ళీ ఇప్పుడు ఎట్నే ఏడుస్తున్నాము అని ఏడుతున్నారా పాపం చంద్రబాబు గారు. నువ్వు లోకేష్ గారు మీ ఇద్దరు ఆలోచించి వాళ్ళకి ఏదన్నా ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి రాజధానిలో. ఆ షెల్టర్లో అన్న కొనుక్కుంటారు 4 ఫ్యాన్లు పెడితే. వాళ్ళు దారుణంగా ఏడుతున్నారు పాపం పోలీసులు. కళ్ళనీళ్ళ పరింతరం అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తిండి లేక, కంటి నిండా నిద్ర లేక మీ దారికి వస్తున్నారంట. మాకు బాధ వేస్తుంది వాళ్ళు చెప్తుంటే. మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి ఎట్టొకట్ట షెల్టర్ ఏర్పాటు చేసి రాజధానిలో ఆ షెల్టర్ ఇవ్వండి ఆ 200 మందికి.